అన్నం పెట్టే రైతన్న టీడీపీ కూటమి పాలనలో బలిపీఠంపై ఉన్నాడు. పంట వేద్దామంటే విత్తనాల కొరత, సాగైనా కాస్త పంటనైనా బతికించుకుందామంటే ఎరువులు, పురుగుల మందులకు కటకట. పండిన పంటను అమ్ముదామంటే మార్కెట్లో ధరలేక యాతన. చివరకు అప్పులు తీర్చే దారలేక పంట పొలాల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు రైతులు. రైతు ఆత్మహత్య వార్త లేని రోజు ఉండడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో రైతులు గతంలో ఎన్నడూ లేని సంక్షోభం ఎదుర్కొంటున్నారు. సాగువేళ వర్షాభావ పరిస్థితులు, పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లు, వరదలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ముప్పేట దాడితో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చంద్రబాబు పాలన, కరువు, కవలలు అన్నట్టుగానే గత ఏడాది నుంచి వరుస వైపరీత్యాలకు తోడు ప్రతి సీజన్లో కరువు విలయ తాండవం చేస్తోంది. అలాంటి వారి పాలిట ప్రభుత్వ విధానాలు మృత్యుపాశాలయ్యాయి. కూటమి పాలనలో ఏడాదిలో 250 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 3 కమిటీ రైతులుగా నిర్ధారించినది 104 మంది మాత్రమే. వీరిలో ఒక్కరికి కూడా 7 లక్షల పరిహారం ఇవ్వలేదు. ఏడాదిగా పెట్టుబడి సాయం అందక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో సూపర్ 6 హామీ ఇచ్చారు. కానీ తొలి ఏడాది ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఇంకా పైసా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటే ఏటా 10,717 కోట్లు కావాలి. 2024-25 బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించినా పైసా ఇవ్వలేదు. 2025-26లో పథకానికి 6,300 కోట్లు కేటాయించినా ఒక్క విడత సాయం కూడా జమ చేయలేదు. దీంతో 3 నుంచి 5 రూపాయలకు వడ్డీకి అప్పులు తెచ్చి మరీ సాగు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకం, అస్తవ్యస్త విధానాలతో నిరుడు జూన్ 12 నుంచి 250 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో 68, అనంతపురంలో 46, వైఎస్ఆర్ జిల్లాలో 37, శ్రీకాకుళంలో 27 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం 104 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతోంది. ఇంకో విచిత్రం ఏమిటంటే గత డిసెంబర్ నాటికే 97 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు 3 కమిటీ ధృవీకరించిందని ప్రకటించింది. కానీ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఈ సంఖ్యను 60కు కుదించేసింది. పైగా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరికి పరిహారం ఇవ్వలేదు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రిషియా విషయంలో ఎలాంటి గైడ్లైన్స్ విడుదల చేయలేని దుస్థితి చంద్రబాబు ప్రభుత్వానిది. వాస్తవానికి రైతుల కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ వారి ఇంటికి వెళ్లి ధైర్యాన్నివ్వాలి. కానీ సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన వ్యక్తిగత కారణాలు అంటూ జాబితా నుంచి తప్పించేస్తున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో నివేదికలు కూడా తయారు చేయటం లేదు. 2024-25 ఖరీఫ్, రబీలలో 1.51 కోట్ల ఎకరాలకు గాను సాగైంది 1.24 కోట్ల ఎకరాలే. దాదాపు 27 లక్షల ఎకరాలు బీడు పెట్టారు. వరుస వైపరీత్యాలతో 12 లక్షల ఎకరాల్లో, కరువుతో 9 లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్లో 100, రబీలో 80 మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా ప్రభుత్వం ఖరీఫ్ 54, రబీ 51 మండలాలను కరువు మండలాలుగా మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది. 2024-25 సీజన్లో వైపరీత్యాలు, కరువు సాయంగా 7 లక్షల మందికి 650 కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదు. గత ఖరీఫ్లో 174 లక్షల టన్నుల దిగుబడులు అంచనా వేయగా 154 లక్షల టన్నులకు పరిమితమైంది. ఉద్యాన పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. పత్తి, మిరప, మామిడిలో కనీస దిగుబడులు రాని పరిస్థితి నెలకొంది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి రాగానే ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకి ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచింది. కారణాలు ఏమైనా సరే ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పార్టీలు, ప్రాంతాలు, కుల మతాలకు అతీతంగా ఆదుకుంది. 2014 నుంచి 19 మధ్య జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరపగా అర్హత పొందిన 474 మందికి 23.7 కోట్ల రూపాయలు చెల్లించారు. వీరిలో 212 మంది కౌలు రైతులు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ 6లో ఇచ్చిన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. ఇప్పటికీ దాని ఊసే ఎత్తడం లేదు. అన్నదాత సుఖీభవ విధి విధానాల రూపకల్పన జరగలేదు. 2023-24 సీజన్కు 930 కోట్ల రైతుల వాటా ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న 11 లక్షల మంది రైతులకు 1385 కోట్ల పరిహారం అందకుండా పోయింది. రబీ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతి అమలు చేస్తుండటంతో
ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.